నమస్తే ఎవడీస్ అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన బర్త్డే కాబట్టి మనం స్పెషల్ లాగా అన్నమాట. ఈ రోజు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత తీట పనులు చేసినా మన ఇంట్లో కొట్టరు తీటరు అట్లా అని చెప్పి నెక్స్ట్ 2 రోజుల దాకా అది మనసులో పెట్టుకొని దులిపేస్తారు. జస్ట్ జోక్ చేస్తున్నా. మా ఇంట్లో అయితే అట్లా ఏం చేయరు, కానీ ఇక చేసేకాడికి అయితే చేస్తారు ఎవరి ఇంట్లోనైనా. అయ్యప్ప గుడికి అయితే పొద్దున అయితే వచ్చేసిన మనకు బర్త్డే స్టార్ట్ ఈ నుంచే డే అంతా. ఈ గుడి అంతా నాకు చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి ఇదే గుడికి అయితే వస్తాను నేను. ఇక్కడనే మా మమ్మీ ఆఫీస్ దీని పక్కనే ఉంటుంది. మా మమ్మీతో చిన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు అలా ఆఫీస్కి వచ్చేటప్పుడు మమ్మీ ఇదే గుడికి తీసుకొచ్చేది. అప్పటి నుంచి నాకు ఈ గుడి అంటే ఇష్టము. ఏది ఉన్నా ఇదే గుడికి వచ్చేటోని. ఇక గుడిలో అయితే అర్చన చేయించుకొని ఒక చుట్టూ అయితే తిరుగుదామని చెప్పి తిరుగుతున్నాము. ఇక్కడ ప్రసాదం అయితే పిచ్చ ఫ్యాన్ అన్నమాట చిన్నప్పటి నుంచి. ఒకసారి 2 సార్లు తీసుకున్నాం మనం ప్రసాదము. ఒకసారేమో దేవుడు ముంగట లైన్లో, ఇంకోసారేమో మా చెల్లెతోని చుట్టూ తిరిగితే ఇంకో లైన్లో అయితే పంతులు ఏర్పడలేదు కాబట్టి 2 సార్లు తిన్నాము. ఇక నేనైతే అరటి పండ్లు 2 అయితే తీసుకున్నా, మా చెల్లెందుకు నేను తీసుకున్నా. నెక్స్ట్ మాత్రము ఎటు వెళ్ళాలా ఏందనేది అవన్నీ ఆలోచిస్తున్నాము. మా మమ్మీకి అడిగితే ఇక పొద్దున పులిహోర ప్యాకెట్లు అయితే చేసినాము. పొద్దున 5 గంటలకు లేచిన నేను, ముఖ్యంగా చెప్పాలంటే 5 గంటలకు లేచి ఇల్లు ఊడిచింది మా మమ్మీ, నేను ఇల్లు ఊడిచిన, చపాతీలు చేసినాము. ఇక పులిహోర ప్యాకెట్లు అయితే మా మమ్మీ పంచేద్దామని చెప్పింది. ఇక్కడ చాలామంది ఉంటారు నాని అంటే సరే మమ్మీ ఓకే అని చెప్పి ఇక్కడైతే పులిహోర ప్యాకెట్ అడ్డే అని చెప్పి వాళ్ళందరూ కూడా మనకు విషెస్ చెప్తున్నారు. మా మమ్మీ వెనకాల నుంచి అన్ని పులిహోర ప్యాకెట్లు అయితే అందిస్తుంటే నేను ముంగడ ఇస్తుంటున్నా. వాళ్ళందరూ మనకు దీవెనలుగా ఇస్తున్నారు. ఇక్కడ చిన్న పాపకి ఎవరు ఉన్నారని అంటే వాళ్ళకు కూడా డబల్ ఇచ్చేసిన. చిన్న పాపలు ఎవరైతే ఉన్నారని చెప్తే వాళ్ళకి డబల్ ఇచ్చిన. ఇక మేము ఇక్కడ నుంచి అయితే వచ్చేసి నెక్స్ట్ మా మమ్మీని ఆఫీస్లో అయితే దించేస్తాము. ఇక తర్వాత ప్రోగ్రామ్ నేను మా చెల్లె కంటిన్యూ చేద్దామని. మా మమ్మీ వాళ్ళ ఆఫీస్లో కూడా లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నది మా మమ్మీ. సరే మమ్మీ నువ్వు దిగిపో అని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఆఫీస్లో అయితే తను దింపి నెక్స్ట్ ఇంటికి వెళ్ళి ఒక 100 రొట్టెస్ చపాతీస్ అవన్నీ చేసుకొని అయితే వచ్చినాం. మా పాత గల్లీలోకి వెళ్ళి అయితే పోతున్నాం. ఇది సుభాష్ నగర్ ముందు, ఇప్పుడు ఆర్నగర్లో ఉంటున్నాం కానీ ముందు సుభాష్ నగర్లో ఉండేటోళ్ళము 9 years దాకా. ఇక ఈ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర మాకు అప్పట్లో ఈ రైల్వే స్టేషన్ పక్కన గుడి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి. చాలా అప్పట్లో చిన్నప్పుడు బాగా చెట్టోని ఆ గుడి దగ్గర ఇప్పుడు అన్ని ఆవులు గిట్లా పెంచుతున్నారు. మేము ఇక నేను మా చెల్లి అయితే ఈడికి వచ్చేసినాము. ఇక్కడ ఆవులు ఉంటే ఒక 10 ఆవులు అయితే ఉంటాయి. మనకైతే ఆవులు, ఈ కుక్కలు, మంకీలు, కోతులు ఇవ్వాలంటే నాకు బాగా ఇష్టము. చిన్నప్పటి నుంచి నాకు ఇట్లా తినిపించడం అంటే మస్తు ఇష్టం. సో ఇక ఇంట్లో అయితే పొద్దున 5 o'clockకి లేపింది. ఎందుకంటే ఇట్లాంటి రొట్టెలు, అన్నము ఇవన్నీ కుక్కలకి అన్నం అంటే మా ఇంటి పక్కన డాగ్స్ లేకుంటే ఏడైనా గల్లీలో డాగ్స్ తినేవి ఉంటాయి, వాటి కోసం కూడా పెరుగన్నం అయితే చేసిన నేను. అవి అయితే మార్నింగే పెట్టేసిన. అవి అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండా కాబట్టి వీడియో తీయలే. ఇక ఇది ఈ ఆవులకైతే రొట్టెలు చేసిన. మొత్తం 100 రొట్టెస్ ఏమో అప్రాక్స్ అంత ఉంటుంది, కౌంట్ అయితే చేయలే కానీ 100 దాకా ఉండొచ్చు. ఇక లోపట్లోకి పోయి ఇంకా చిన్న చిన్న ఇక ఒక్కొక్కటి అయితే పాపం నా మీదికి వస్తున్నాయి. ఒక చిన్న ఆవునైతే తిననిస్తలేదు ఇక్కడ పెద్ద ఆవు. అది దానికి ఎట్లా వేసి తినిపిద్దాం అని చెప్తే అదేమో దాన్ని నా మీదికి వస్తుంది, దానికి అసలు తిననిస్తాం లేదు. అది ఎంత ఆకలితో నాకైతే ఫస్ట్ ఏం కాలే, కానీ దాని తర్వాత మంచి మీదికి వచ్చేసరికి కొద్దిగా నాకు కూడా భయమైనట్టు అయిపోయింది. మనము మన గోమాతని ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. అందువల్ల మన ఏది ఉన్నా నేను ఫస్ట్ గోమాతకి ఏదైనా నేను స్టార్ట్ చేయాలనుకున్నాను అనుకో, కొత్త ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా బిజినెస్ లాంటివి కానీ ఏదైనా కొత్త స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ గోమాతకి ఇట్లా మొక్కి నేను అవి ఇట్లా దర్శనం తీసుకొని స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అవి ఇట్లా ఆశీర్వాదం మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి ఎప్పుడు చల్లగానే ఉంచుతుంటుంది. అందుకోసమే నేను ఇక్కడ గోమాతలకు తినిపించి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకొని అయితే నెక్స్ట్ ఏటైనా వెళ్దామని అనుకుంటున్నాను. ఇక్కడ టెంపుల్ అయితే మనము ఇక్కడ మొక్కేసి అయితే ప్రశాంతంగా కూర్చున్నాము. నెక్స్ట్ అయితే వెళ్ళాలని నేను మా చెల్లెతో ప్లాన్ అయితే వేస్తున్నా. ఇక మార్కెట్ అయితే వెళ్తాను నేను మా చెల్లె. మంకీస్కి బనానాస్ అయితే కొంటాము, ఒక 6 డజన్స్ ఆర్ 7 డజన్స్ అట్లా బనానాస్ అయితే కొంటాము మార్కెట్లో వెళ్ళి. ఈవినింగ్ అయితే వెళ్తాము. ఇప్పుడు ఎండాకాలం అయితే కదా, ఎండ కొడుతుంది, ఈవినింగ్ అయితే వెళ్తాము. ఇక మార్కెట్కి పోయి బనానాలు తీసుకొని అయితే వచ్చేసినాము. ఇక ఈవినింగ్ 5 అవుతుంది. 4:30కి ఇంటికి వెళ్తే అయితే బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు డాడీ కూడా వచ్చి నేను డాడీ మమ్మీ చెల్లి అయితే బయటికి వచ్చినాము. ఊరు సైడ్ అయితే వచ్చినాము. ఇక్కడ మంకీస్ అయితే బాగుంటాయని చెప్పి అవిట్లకి మ్యాక్సిమం ఊర్లో పొలాలకు వచ్చే తింటుంటాయి. పాపం దాన్ని అందరూ కొడుతూ ఉంటారు కాబట్టి ఆ మంకీస్లకి ఏదో ఒకటి ఇవాళ ఒక్కరోజన్నా కడుపు నిండా ఒక్కదానికన్నా ఒక బనానా అట్లీస్ట్ ఆర్డర్దాన్లు అయితే బనానాలు అయితే తెచ్చేసినాను నేను మంకీల కోసము. అవి చాలా భయపడుతున్నాయి, దగ్గరికి అయితే ఒక్కటి కూడా వస్తలేవు. దగ్గరికి రావట్లేదని చెప్పి నేనే అవిట్ల దగ్గరికి అయితే పడేస్తున్న కొద్దీ ఏడైతే పడేసినా ఆడ 4-5 పోతున్నాయి. ఒక్కటేసారి పోతే ఒక్కటే తెచ్చుకుంటున్నా 4-5 అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పడేయాలని డిసైడ్ అయినా. చూడండి అది ఇట్లా అటు ఇటు అవుతుంది. పడేస్తే ఏదైనా రాయి పడేస్తున్నా అని చెప్పి చాలా భయపడుతుంది. అది కూడా చాలా కష్టంతో ఒక్కొక్క దాని దగ్గర పడేసుడు అవుతుంది. ఒక్కొక్కటి అయితే 4-5 తీసుకుంటుంది, కొట్టుకుంటున్నాయి. అవి చాలా ఇది అవుతున్నాయి.
యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా తీసేటోడు ఎనీ టైం మన కెమెరా మ్యాను. ఇంటికాడ అయితే ఒకడు, హాస్టల్ సైడ్ అయితే ఒకడు. ఇవాళ రాలేడు, ఆడు ఊరికి వెళ్ళిండు. సో మా చెల్లె అయితే తీస్తుంది. తను ఫస్ట్ వీడియో ఇదే మన యూట్యూబ్లో కెమెరాగా ఇది చేసుడు నా వీడియో బ్లాగు. యాక్చువల్లీ అందుకోసం తనని నేను నిబ్బా కెమెరామ్యాన్ అని అంటున్నా. తన పొద్దున్న అదే పేరుతో పిలుస్తున్నా. శివాని అని చెప్పడం మానేసి నిబ్బా నిబ్బా అనే చెప్తున్నా ఆమెకి. పాపం అట్లా చెప్తే నేను దియా, నేను అట్లా చెప్తే నేను దియా అని చెప్పి బాగా ఇది చేసింది. నేను అప్పుడు నేను కూడా సరే చెప్పా అని చెప్పి తనని ఏదో ఇట్లా బతిమలాడి వీడియో మన పని అయితే తీపించుకుంటాం. మన పని కావాలి ముఖ్యంగా ముందు. సో అందుకు కిందనో మీదనో తనలాడి బతిమలాడి తనకైతే చెప్పాలి. వీటి అన్నింటిలోకి ఒక్క కోతి బాగా కష్టపడుతున్నది, అంటే దగ్గరికి ధైర్యంతో వస్తున్నది. అందుకోసం దానికి ఒక్కదానికి ఇచ్చిన చేతులతోని. అదే కోతి ఎవరికైతే తిననిస్తలేదు, ఎవరికి పడేసినా అదే వచ్చి గుంజుకుంటుంది. ఒక 4-5 బనాలు అదే తిన్నట్టుంది. పిల్ల తల్లికి ఇస్తుంటే కూడా చూడండి, అది ఇది అక్కడ ఎన్నో పడేస్తా పిల్ల తల్లి కూడా పోతలేదు, బెదిరిస్తుంది. కానీ అదే పోయి తింటుంది, అసలు దాని దగ్గర కూడా పోనిస్తలేదు. ఆ మంకీ కోసం నేను కరెక్ట్ 4 బనాలు ఏమో వేసిన, 4-3 బనాలు అయితే వేసిన. అవన్నీ అవే తీసుకుంటున్నాను. గదే మంకీ అది పిల్ల తల్లి కూడా ఇస్తలేదు, పిల్ల కూడా ఇస్తలేదు. అది ఎందుకు అంత కట్ అవుతుంది. ఆ కోతి చూడండి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. వీళ్ళు ఏం చేసిండ్రు ఎట్లా అని. మ్యాక్సిమం మస్తు కోతులకి ఇచ్చినా కానీ అవి వచ్చి తీసుకుంటలేదు, భయపడుతున్నాయి. అంటే ఇటు పోలేదు. అమ్మో అందాన్ని కొరడానికి వచ్చింది. ఏయ్ ఇక అన్నిటికైతే పని చేసినా కానీ కొన్ని అయితే బాగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు, నాకు అనిపిస్తున్నాయి కావచ్చు కోతులు. మీకు చాలా మందిగా ఒక ఇంత మొత్తం ఒక 6 డజన్స్ 6 డజన్స్ అట్లా చేసుకొచ్చినా నేను. మా మమ్మీ తీసుకుంటుంది, ఇచ్చింది పాపం. మా కోతులు పిల్ల తల్లిలు మాత్రం చక్కగా చూస్తలేవు, అవి అన్ని భయపడుతున్నాయి ఇక్కడ కోతులు. అంటే పొలాలు ఉన్న వాళ్ళు యజమానులు అందరు తిడతారు కుడతారు కదా వీటిని, అట్లా భయపడి ఏమి ఇస్తానికి వచ్చాను. ఇట్లా ఆశ్చర్యానికి గురి అయిపోయినాయి అన్నమాట. ఫైనల్గా అయితే మేము అన్నిటికి ఇచ్చేసినాము. కేక్ కూడా తీసుకొని పెట్టుకుంది మా చెల్లె. పోయి కట్ చేసుడే మనము. మాక్సిమం నాకు బర్త్డేస్ అన్నీ ఇట్లా యానిమల్స్కి అవి ఇవి చుడికే ఇష్టం ఉంటుంది మ్యాక్సిమం నాకు బర్త్డేస్కి. సో ఇక పొద్దు నుంచి అన్ని యానిమల్స్కి పాపం మాట్లాడలేవు కాబట్టి వాళ్ళతో సెలబ్రేట్ చేయడం ఇష్టం నాకు. ఇక్కడికైతే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.